హైదరాబాద్ కోసం ప్రత్యేకించి ఏ నిధులు బడ్జెట్లో కేటాయించలేదు కానీ ప్రైవేటీకరణ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు. అంటే గతంలో చూసినట్లయితే దావోస్లోకి వెళ్ళిన తర్వాత 1,00,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెప్పడం మనం విన్నాం, లక్షల కోట్లలో. అలాగే శ్రీధర్ బాబు రేవంత్ రెడ్డి గారు కలిసి 2,35,000 కోట్లు సేకరించారు అని చెప్పారు. అండ్ అలాగే రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము 10,000 కోట్లు అయితే ప్రత్యేకించి కేటాయించడం అనేది జరిగింది. అలాగే RRR గురించి ప్రత్యేకించి మాట్లాడినట్లయితే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఒక ఊపిరి పోసినట్లు అవుతుంది. ఆ యొక్క ల్యాండ్ సేకరణ అంతా కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద భారం వేస్తే ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ అనేది చేసి దాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లయితే ఇన్ఫర్మేషన్. అయితే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రం మీద ఏ రకమైనటువంటి భారాన్ని మోపకుండా పూర్తిగా 26,000 కోట్లు RRRకి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంటే, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి బర్డన్ లేకుండా మొత్తం వాళ్ళే భరిస్తాము అని చెప్పారు. అయితే మెట్రో గురించి గత ఏడాది 26,000 కోట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించినప్పటికీ మెట్రో గురించి ఏ రకమైనటువంటి అప్రూవల్ రాలే. ప్రక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి అప్రూవల్ వచ్చింది కానీ మనకి సెకండ్ విడత మెట్రో గురించి ఏ రకమైనటువంటి అప్రూవల్స్ రాని పరిస్థితి. అలాగే ఫ్యూచర్ సిటీ గురించి బట్టి విక్రమార్క గారు 200 ఎకరాలు కేటాయించి అందులో ఏఐకి ఇస్తాము, ఫ్యూచర్ అంతా టెక్నాలజీయే కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఒక 100 ఎకరాలు ఆ టెక్నాలజీకే కేటాయిస్తామని చెప్పారు. అండ్ ఇందాక నేను అన్నట్టు 774 కోట్లు ఇందాక ఐటీ గురించి ఐటీ శాఖకి ప్రత్యేకించి నిధులు కేటాయించారు. అంటే అటు ఇటుగా ఒక 800 కోట్లు అది హైదరాబాద్కే చెందుతుంది.